నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పనితీరు. మీరేమో నాటుకుంటా ఓన్రి, మేమేమో నరుక్కుంటా పోతాం అనే స్కీమ్ ఫాలో అవుతున్నట్టున్నారు. మధ్యప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్ లా లలిత్పూర్ సింగ్రోలి రైల్వే ట్రాక్ కోసం అని చెప్పి 2022లా 54,000 చెట్లను నరికేసిండ్రు. ఇప్పుడేమో తూచ్ ఈ అలైన్మెంట్లు అయితే టర్నింగ్లు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం అలైన్మెంట్ మార్చి ట్రాక్ వేయాలి అని చెప్పేసి ఇప్పుడు దానికోసమని 50,000 చెట్లు మళ్ళా నరికేటందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 800 ఎకరాల అడవిని ఖతం చేసేసిండ్రు, ఇంకొన్ని 100 ఎకరాలు ఇప్పుడు మళ్ళా ఖతం పట్టిస్తారు. ఇట్లా నరుకుతున్నారా? ఇంకో దిక్కేమో మొక్క నాటి మళ్ళా ఒక పెద్ద అడవిని తయారు చేస్తున్న వాళ్ళకి పద్మశ్రీలు ఇస్తున్నారు వీళ్ళే. బా ఏమి కాంట్రాస్ట్. మీరు చూస్తున్న ఆమె పేరు దేవకి అమ్మ. ఈమె కేరళకి చెందిన ఆమె. ఒక 40 ఏళ్ల క్రితం ఈమెకి యాక్సిడెంట్ అయింది. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టేసరికి ఇంటి పక్క నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టింది. అట్లా ఓవర్ ద 40 years ఆమె మొక్కలు నాటుకుంటూ పోయింది. ఇప్పుడు ఒక 1000 చెట్లు అయినాయి 5 ఎకరాల భూమిలా. అంటే ఒక చిట్టడివి తయారైంది. ఎక్కడెక్కడి నుంచో మంచి పక్షులు, చిన్న యానిమల్స్, రకరకాలవి ఇవన్నీ కూడా దాని లోపల పోయేసరికి అది ఇప్పుడు ఒక చిట్టడివిలాగా కనిపిస్తుంది. ఈమె కృషిని మెచ్చి రీసెంట్గా గవర్నమెంట్ ఈమెకి పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చింది. ఇట్లా మామూలు జనాలేమో చెట్లు నాటుకుంటూ పోతున్నారు, అడవులు తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళేమో ప్రాజెక్టుల పేరు మీద కేవలం ఇప్పుడు మధ్యప్రదేశ్లోనే కాదు, దేశంలో చాలా రాష్ట్రాలల్లో అది కూడా రోడ్డు పక్కనున్న చెట్లు అలాంటివి కాదు, ఏకంగా అడవులే నరికేస్తున్నారు.